లోపల గుడికి సీతారామన్ స్వామి శివుని గుడికి లోపల పోవడానికి ఇది ఎంట్రన్స్. ఇది కమాన్, ఇది ఒక కమాన్. ఈ కమాన్ లోపల నుంచి మనం పోవాలా. ఇక్కడ అన్ని షాపులే ఉన్నాయి, చూస్తున్నారు కదా, అన్ని షాపులే ఉన్నాయి ఇవన్నీ. ఇది మెయిన్ ఎంట్రన్స్. గోపురము ఎంత పెద్దగా ఉంది చూడండి. పైన జెండా, గోపురం పైన జెండా కూడా ఉన్నది. ఇది కార్ పార్కింగ్ ప్లేస్. ఇటు గుడి ఇక్కడ గుడి బయట కార్ పార్కింగ్ ప్లేస్ చూస్తున్నారు కదా. ఇంత ఇటు గోపురము చూస్తున్నారు కదా, ఇంత పై వరకు ఉన్నది. ఇటు లెఫ్ట్ వచ్చేసి కొలను లాగా ఉన్నది, ఒకటి చిన్న కొలను చూస్తున్నాగా. పక్కన చిన్న కొలను, ఆ కొలంలో ఒక చిన్న కృష్ణుని పెట్టిన చూస్తున్నారు కదండి. ఇది ఒక కొలను లోపల తాబేల్లాగా ఇవి రాళ్లతో పెట్టారు. లోపల ఒక చిన్న విగ్రహం పెట్టినారు. ఆవు మీద ఆవు దగ్గర నిలబడి కృష్ణుడు ఫ్లూట్ ఊదుతూ ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ మెట్లు. ఇది కొలను లోపల నీళ్ళు. ఇదేమో లోపల కొలను మధ్యలో కృష్ణుడిని పెట్టారు. కృష్ణుడు ఆవు ఫ్లూట్ ఊతున్నట్టుగా చాలా బాగుంది కదా, చూస్తున్నారు, చాలా బాగుంది. ఇప్పుడు మనం లోపలికి పోతున్నాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి పాతకాలం గుడి కాబట్టి అది చూడండి ఎంత బాగుందో. కూర్చోడానికో మళ్ళీ ఏమో ఇది చూడండి ఎంత బాగా పై వరకు రైట్ లెఫ్ట్ అరుగుల టైప్లో ఉన్నాయి. ఇగో చూడండి ఇట్లాగనమాట, స్తంభాలతో ఇట్లా అరుగుల టైప్లో ఉన్నది. పైన చూస్తున్నాగా, పైన వచ్చేసి ఇట్లా ఫ్లవర్ మాదిగా ఉంది. ఫ్లవర్ పైన ఆ స్లాబ్ పైన ఫ్లవర్. ఇక్కడ కింద కూడా ఫ్లవర్ ఉంది, చూసారు కదా, కింద కూడా ఫ్లవరు. ఇప్పుడు మనం వచ్చేసి రెండో ద్వారం అనమాట. ఈ రెండో ద్వారం నుంచి లోపలికి వెళ్తాం. సీతారామచంద్రస్వామి గుళ్ళోకి వెళ్తున్నాం. సీతారామచంద్రస్వామి గుళ్ళోకి ఇట్లా ఇది వచ్చినామంటే ఇక్కడ నుంచి ఇది గజస్తంభము. చూస్తున్నారు కదా, గజస్తంభము ఎంత పెద్దగా ఉందో చూస్తున్నారా కదా. ఇదిగోండి, ఇది గజస్తంభము పై వరకు ఉంది. గుడికి ఎదురుగా అదిగో పై వరకు ఉన్నది. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు గుడి చుట్టూరా ఒక ప్రదక్షిణం చేసి వద్దాము. గుడి చుట్టూ ప్రదక్షిణ చేద్దాము. ఇక్కడ అన్ని అవతారాలు ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కృష్ణుడు గోడపైన. ఇది వచ్చేసి గోపురము, ఇది గోపురము. ఈ గోపురం ఆనుకొని ఇట్లా కృష్ణుడు ఆవు మీద ఫ్లూట్ ఊదుతున్నట్టుగా ఉన్నారు. ఇది లోపల గుడి మొత్తము చూస్తున్నారు కదా. ఇది గుడి. ఇది లక్ష్మీనరసింహస్వామి ఉన్నారు అక్కడ. లక్ష్మీనరసింహస్వామి చూస్తున్నారు. లక్ష్మీనరసింహస్వామి యోగ నరసింహస్వామి లాగా కూర్చున్నారు. పైన యోగ నరసింహస్వామి లాగా యోగం చేస్తున్నట్టుగా కూర్చున్నారు. ఇది గుడి కొద్దిగా బయట వెలుపలి భాగం. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా. ఇక్కడ పైన ఆదినారాయణ స్వామి గద పట్టుకొని ఉన్నారు ఇక్కడ. ఇది వచ్చేసి ఇక్కడ ఈ మేడము పిల్లలకి హనుమాన్ చాలీస్ గురించి చెప్తా ఉన్నారు. దేవుడి భక్తి గురించి, పిల్లలకు భక్తి ఎక్కువ చేయాలని శివలటేపు పిల్లల్లో భక్తి అనేది లేకుండా పోయింది. అందుకోసమని గురువులాగా చెప్తున్నారు. ఇది వచ్చేసి రథము, స్వామి రథము
చూస్తున్నాగా ఇది రథము. ఉత్సవాలప్పుడు దీనికంతా కవరు ప్యాక్ చేసి ఉంది రథానికి. చూస్తున్నారు కదా, అంటే దుమ్ము ధూళి అంతా పడుతుందనేసి కవర్ చేసేసారు మొత్తం టోటల్గా. ఇంకా గుడి మొత్తం చుట్టూరా చూపిస్తున్నాను కదా ఎట్లా ఉందో చూడండి. చూడండి విగ్రహాలు ఎంత బాగా చెక్కినారు అసలు. చూస్తున్నాగా ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనుకుంటా. ఇక్కడ ఆంజనేయ చిన్న విగ్రహం పెట్టినారు. ఆంజనేయ స్వామి రాయి మీద చూస్తున్నారు కదా. ఇక్కడ ఇది చూడండి గోపురం ఎంత బాగుంది, చూడండి ఎంత బాగుంది. అన్ని విగ్రహాలు స్వామి విగ్రహాలు ఉన్నాయి. టోటల్గా స్వామి విగ్రహాలు మొత్తం టోటల్గా. ఇట్లా పోతేగిన చూస్తున్నారు కదా, ఇట్లా పోతే ఇక్కడ వచ్చేసి పైన ఒక విగ్రహం ఉంది. చూస్తున్నారు కదా, ఇట్లా విగ్రహాలు ఇట్లా పెట్టారు. విగ్రహాలు చూశారు కదా, విగ్రహము ఇట్లాగా. ఇక్కడ వచ్చేసి పల్లకి, అక్కడ స్వామిని ఊరేగించేటప్పుడు గొడుగు, స్వామికి గొడుగు పెట్టడానికి. ఇక్కడ వచ్చేసి గుర్రము, ఇక్కడ వచ్చేసి నాగుపడగ ఉంది. ఇక్కడ గరుత్మంతుడు, ఇక్కడ ఆంజనేయ స్వామి. చూడండి గోపురం ఎంత బాగా కనిపిస్తుందో. ఆ గోపురం పైన చక్రం ఉంది. చూస్తున్నారా చక్రం జూమ్ చేశాను. చక్రం చాలా బాగా కనిపిస్తుంది. చక్రం చూస్తున్నారా, చక్రం చాలా పాతకాలం గుడి ఇది. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది ఇది గుడి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఆదినారాయణ స్వామి విష్ణుమూర్తి ఇట్లా పడుకొని ఉన్నారు. విష్ణుమూర్తి పక్కన ఒడ్డు నుంచి బ్రహ్మ వచ్చినారు. చూస్తున్నారు, బ్రహ్మ కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంది. టోటల్ గుడి మొత్తము ఇది. గుడి ఆవరణ మొత్తం. ఎదురుగ్గా అమ్మవారు ఉన్నారు. ఇక్కడ ఆదిశంకరాచార్యులు, ఇక్కడ వచ్చేసి ఆదిశంకరాచార్యులు ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు ఆదిశంకరాచార్యులు. ఇది వచ్చేసి హోమం చేసేది. ఇది ఇక్కడ హోమాలు చేస్తారు. ఇక్కడ హోమం చేసేది ఇది చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు విష్ణుమూర్తి. గదా, శంకు చక్రము పట్టుకొని ఉన్నారు. ఇక్కడ గుడి లోపలికి పోవడానికి అటు ఇటు చూస్తున్నారు కదా, ఏనుగులు ఉన్నాయి. కుడి పక్కన ఎడమ పక్కన ఏనుగులు ఉన్నాయి. సింహం కూడా ఉంది. మళ్ళీ ఒక చిన్న ఏనుగు ఉంది. మళ్ళీ ఎల్లో కలర్లో చిన్న ఏనుగు ఉంది. సింహం ఉంది. చూస్తున్నారా, సింహము చూస్తున్నారు. గుడి మొత్తం అమ్మ తీశారు. స్వామి అమ్మవారు ఇక్కడ గుడి ఎంట్రన్స్లోనే అమ్మవారు కనిపిస్తాను. చూశారు కదా ఆ అమ్మవారు. గుడి చూడండి, కుడి పక్కన ఎడమ పక్కన ఏనుగు, సింహాలు ఉన్నాయి. ఇక్కడ చిన్న ఇది ఉంది, చిన్న గోపురం లాగా ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి ఏమో ఉండొచ్చు. లోపల పోయి చూద్దాము. మెట్లెక్కుదాము. మెట్లెక్కి ఇట్లా లోపల పోదాము. పోయి చూస్తున్నారు కదా ఎంత బాగుంది. ఇది పాతకాలం కన్స్ట్రక్షన్ అనుకుంటా. అన్ని స్తంభాలు చూస్తున్నారు, అన్ని స్తంభాలు. ఇక్కడ వచ్చేసేసి ఆంజనేయ స్వామి, సీతారాములకి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇట్లా వస్తుంది. ఇక్కడ మెయిన్ గుడిలో
ఇక్కడ వచ్చేసి మేము స్వామికి హారతి ఇస్తామన్నారు. ఇక్కడ చూడండి, స్వామికి హారతి ఇస్తామన్నారు. ఇక్కడ అటు పక్కన ఇటు పక్కన జయ విజయులు ఉన్నారు. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు, ఇక్కడ వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి గోదాదేవి మాత ఉన్నారు. ఇక్కడ గోదాదేవి మాత. ఇది వచ్చేసేసి సీత లక్ష్మణ భరత శత్రుఘ్న పట్టాభి రామచంద్ర స్వామి వారు ఉన్నారు లోపలందరూ. అటు పక్కన జయ విజయులు ఉన్నారు. ఇటు స్వామికి కుడి పక్కన మహాలక్ష్మి వారు, అటు పక్కన గోదా ఆండాలమ్మ వారు ఉన్నారు. ఇక్కడ చిన్ని కృష్ణుడు ఉన్నారు. చిన్ని కృష్ణుడు ఇక్కడ స్వామికి రైట్లో చిన్ని కృష్ణుడిని కూర్చోపెట్టారు. ఇక్కడ చిన్ని కృష్ణుడి విగ్రహాన్ని పెట్టారు. ఇది స్వామి జాతరకు అనుకుంటా. ఇది రథం ఉంది చూడండి. ఇక్కడ ఒకటి రథము, చిన్న రథానికి ఒక షెడ్ లాగా కట్టినారు. గుడి పక్కనే ఉంది. కూకుట్పల్లిలో ఉండే సీతారామాంజనేయ స్వామి టెంపుల్ ఎంతమందికి నచ్చింది, ఎంతమంది చూసినారు, చూస్తే గిన కమెంట్స్ రూపంలో నాకు చెప్తారని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈ గుడిని చూడండి, చాలా బాగుంది.